హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. నేను చెప్పే ప్రతి ఒక్క మాట రోజు ఒక్కసారైనా మీరు గుర్తు చేసుకోండి. ఆ పదాలను వాడటం ట్రై చేయండి. ఎంత పాజిటివ్గా మీరు ఎన్ని మాటలన్నా సరే, ఎక్కువ పాజిటివ్ మాట్లాడినప్పుడు ఎక్కువ నెగటివ్ అనేది డిలీట్ అయితూ పోతుంది. మీ జీవితం చేంజ్ అవ్వాలి అంటే నేను చెప్పిన పదాలను మీరు డైలీ వాడండి. నేను అన్ని రకాల కార్యక్రమాలను సరైన సమయంలో నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు. నాకేదైతే సరైందో నా సుప్త చేతనం నాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు. డబ్బుపై ఉన్న దురభిప్రాయాలను ఈ రోజుతో వదిలివేస్తూ నిరంతరం డబ్బుని ప్రేమిస్తున్నాను. నేను డబ్బుని నిరంతరం గౌరవిస్తాను. డబ్బు సంపాదించడం చాలా సులువు అని నేను నమ్ముతున్నాను. అన్ని రకాల బిల్లులు నేను చాలా సులభంగా చెల్లించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. డబ్బు ఒక ఉప్పెనలా నా జీవితంలోకి వచ్చి పడుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నేను నమ్మిందే చివరి సత్యంగా నిలుస్తుంది. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నేను ప్రేమించుకోవడంలో నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నేను ఎవరి అభిప్రాయాలను స్వీకరించను. నాకు తోచిందే నేను చేస్తాను. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఈరోజు నాకు చాలా బాగా జరుగుతున్నందుకు కృతజ్ఞతలు. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఎలాంటి సవాళ్ళనైనా నేను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, ఇది కేవలం ఒకరోజు కాదు, ప్రతిరోజు ఇలాంటి పదాలను, నేను చెప్పిన పదాలను మీరు వాడండి. పొద్దుగాల లేదా సాయంత్రం లేదా ఏదో ఒక టైంలో ఒక్కసారైనా దీన్ని గుర్తు చేసుకోండి. ఎందుకంటే మీకు సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే నువ్వు ఇస్తావో, పట్టిస్తావో అదే తీసుకుంటుంది. నీ జీవితం మారాలి అన్నప్పుడు నువ్వు అందరిలాగా కాకుండా నువ్వు భిన్నంగా ఉండాలి. సో నీకు డబ్బు రావాలి అంటే నీవు పాజిటివ్ కలిగి ఉండాలి. సో డబ్బుని, అలాగే ప్రతి ఒక్క వ్యక్తిని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయవద్దు, నెగిటివ్గా మాట్లాడవద్దు. డబ్బుకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే డబ్బే నీకు ప్రపంచం. నువ్వు డబ్బుని ఎంత ప్రేమిస్తావో డబ్బు అంత దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఎవరైనా సరే మిమ్మల్ని ఒక మాట అన్నప్పుడు కూడా దాన్ని పట్టించుకునవద్దు. నువ్వు అన్ని రకాల స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఏదైనా సరే అది వద్దు అనకూడదు. నీవు ఏదైతే పని చేస్తూ ఉంటావో నువ్వే ఒక కొత్తగా క్రియేట్ చేసుకోవాలి ఐడియా. ఎలా అంటే ఇప్పుడు మిమ్మల్ని మీరే సృష్టించుకోవాలి. ఈరోజు నీకు ఒక మంచి పని జరిగిందనుకో, ఈరోజు నేను అనుకున్న మంచి పని జరిగినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు అని మీరు చెప్పాలి. అలా చెప్పినప్పుడు ఓహో నాకు మంచి చేసినప్పుడు నాకు చెప్తున్నాడు కదా కృతజ్ఞతలు అని ఇంకా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. మీరు చూడండి, సబ్కాన్షియస్ మైండ్ మీరు ఏదైతే పట్టిస్తారో అదే పట్టించుకుంటుంది, అదే తీసుకుంటుంది. అర్థమైందా? వినే వాళ్ళకు, చూసే వాళ్ళకు కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చేమో, కానీ మీరు అందరిలాగా అందరి ముందు ప్రవర్తించకండి. మీకు చేస్తున్నది కూడా ఎవరికి తెలియనట్టు చేయండి. మీరు లాస్ట్కి మీకు ఎక్కడ కూడా సమయం దొరకకపోతే లాస్ట్కి పడుకుంటారు కదా, కళ్ళు మూసుకొని మనసులో మీరు ఇలాంటి పదాలను వాడుకోండి. నీకు ఏదైతే కావాలో దాన్ని మీరు గుర్తు చేసుకోండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ మీ సమయం ఇచ్చి విన్నందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.